నేను జిమ్ టైలర్నండి. నా దగ్గరికి అందరూ మగవాళ్ళే వస్తారండి. మగవాళ్ళు ఇంటిని పట్టించుకుంటారో లేదు కానీ ఒంటిని మాత్రం పట్టించుకుంటారండి. మరి కస్టమర్లు వచ్చే టైం అయింది. ఈ రోజు ఏ మగవాడు వస్తాడో? నేను వచ్చేసా. అదేంటి మగవాడు వస్తాననుకుంటే మొగుడు వచ్చో? అంటే నేను మొగును కాదా? నేను మొగును కాదా? సరేలేండి, కస్టమర్లు వచ్చే టైం అయింది. కస్టమర్లే అంటే చేయడానికి. ఏం చేయడానికి? జిమ్. నేను ఏ బరువు ఎత్తలేకపోతున్నాను సార్. సపోజ్ ఇదిగో ఇలా ఎత్తలేకపోతున్నాను సార్. ఇంటికి తీసుకెళ్ళరా? ఏమైనా తీసుకుపోయి నేనేం చేయాలి సార్? నేను ఏం చేయట్లేదులే. నాకు చిట్కా చెప్పండి. పుల్లటి మజ్జిగలో ఆ. ఒక కొబ్బరి ముక్క ఎయ్యి. నీ తలకాయ ముక్క అవసరం లేదా? చంపుతా. వాడు అడిగింది ఆ చిట్కా కాదు, జిమ్ కు సంబంధించిన చిట్కా. 2 చపాతీలు తినవయ్యా డైలీ. నేను చెప్తున్నాను కదా ఇక్కడ, నేను చెప్తున్నాను కదా. రోజు రాత్రులు 2 చపాతీలు తిను. ఎప్పుడు మేడం? క్వార్టర్ ముందా క్వార్టర్ తర్వాతనా? ఏరా నువ్వు ఇంకా మానుకోలేదా? మురిగిపోయిన మ్యాన్ హౌస్ లాగా ఉన్నావు నువ్వు. నీ పేచు. నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఎల్లు, నేను ఇండే ఉంటాను. ఇక్కడే ఉంటావా? వెళ్ళవా? అంతేనా? అంతే. ఓకే ఉండు. హలో, ఏంటండి రేపటి నుంచి బార్లు బందా? రేపు బార్లు బందా? బందే. మరి జిమ్ కన్నా బాటిల్ ముఖ్యంరా బాబు. ఏమండి ఇలాగ అందరినీ కస్టమర్లను ఇలాగ ఎల్లగొట్టయితే మన వ్యాపారం ఏం కాదు. నువ్వు ప్రతిసారి కస్టమర్లు అనుకో, జనాలను చాలు. జనాలు. ఈడేవుడు పాపి కొండలకి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. మహేష్ బాబులో కావాలంటే ఏం చేయాలి? కృష్ణ గారికి పుట్టాల్సిందే. నువ్వు నాకేం చేస్తావు తెలియదు కానీ పెనం మీద డాల్డా కరిగినట్టు సర్రని నా కొవ్వంతు కరిగిపోవాలి భయ్యా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావరా? పెనం మీద కూర్చోపోయావా? థ్యాంక్ యూ భయ్యా. మేడం మీరు నిన్న చెప్పారు, ఇవాళ నేను లేపేసింది. బ్రహ్మాండం, బాగా టైం చేసి ఇది ఇలా లేచి మేడం. ఏరా నీకు పెరిగినవన్నీ చూపిస్తావా? మొత్తం ఇప్పి చూపించరా? మధ్యలో మీరే నా మీదకి వస్తారో? నువ్వు మా ఆవిడ మీదకి వచ్చినప్పుడు తప్పలేదు కానీ నీ మీదకి వస్తే తప్పు వచ్చిందా? అబ్బా ఉండండి, మీరేంటి వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే ఎల్లగొడతారా? చూడు బాబు, నువ్వు ఇంకా నాజుగ్గా తయారవ్వాలంటే నువ్వు పని చేయాలి. చెప్పండి. వెనక్కి తిరుగు, అలాగే బెండవు, అలాగే బెండవు, అలాగే బెండవు. ఇద్దరు కలిసి టైటానిక్ సినిమా తీస్తున్నారా? ఇలా చాలా బాగుంది కదా. మీ ఇద్దరికి చాలా బాగుంటది అది. ఒరే ఆ మొహానికి ఆ పౌడర్ ఏంట్రా? ఆ మేడం నిన్న ప్రోటీన్ పౌడర్ ఇచ్చారండి, ఫేస్ కి ఇచ్చాను. రాసుకోవటానికి కాదురా, తినేదిరా. ఆ విషయం తెలియనోడు నువ్వు ఏడకొచ్చి కండలు పెంచుతావురా నువ్వు. ఏమండి చిన్న కుర్రోడు, ఆకేదో పువ్వేదో తెలియదు. అవునా? మీ ఇద్దరు కలిసి నాకు పిందెని ఇస్తారా అయితే? ప్రయత్నిస్తామండి. దేనికి ప్రయత్నిస్తావురా? సన్నపడ్డానికి అండి. ఆహా, క్లారిటీగా చెప్పు. ఇంకా చాలు, నువ్వు వెళ్ళిపో. ఎవరున్నారా ఇక్కడ? నేనున్నా, చెప్పు. అదేనా? ఇది అదే, ఇక్కడ పడుకో, పూడ్చి పెడతా. కూర్చోబెట్టడం ఏంటి? నువ్వు శ్మశానం అనుకోగా వచ్చావు. జిమ్ అనుకోని వచ్చా. ఈ వయసులో నీకు జిమ్ ఏంట్రా? నా జీవితాశయం ఏంటో తెలుసా? ఏంటి నలుగురు కలిసి పాడెత్తాలా? కర్రెత్తాలి. ఏ కర్ర? చేతిలోదేగా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. అది అమ్మాయి కాదు, దాదాపు నీ వయసు ఉంటుంది దానికి కూడా. ఏమండి ఇది అవసరం అంటారు ఇది? సర్లే గాని. ఇదిగో తాతయ్య గారు చూడండి, ఆరోగ్యం అనేది జిమ్ అనేది వయసుతో సంబంధం లేదు. యువకుల్లాగా మీరు కూడా జిమ్ చేశారనుకోండి, మనసు ఇక్కడి నుంచి రావాలి. చాలు చాలు, ఎక్కడికి పైకి వెళ్తున్నావు? ఇంతవరకు నేనే వెళ్ళాలా? పక్కబో. ఏదైనా ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. ట్రైనింగే కదా. వాడు చేత ఏదో ఒకటి చేపించే లోపే చచ్చేటట్టున్నాడు. బరే 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 బరే. బాబు భూకంపం వస్తుందా? లేదండి, ఇది కొంచెం బరువు ఎక్కువ. లేపమంటావా? లేపు, ఇది దొల్లిలాగుంది, లేపు. అది కాదు, ఇది ఇది కాదు, ఇది ఇక్కడ కనపడతా. ఏది పెడితే అది లేపకూడదు. ఇప్పుడు నీ వయసు 20. లేపు లేపు. ఇప్పుడు నీ వయసు 15. లేపు లేపు. ఏమో వాడు పోయినట్టున్నాడే. ఇప్పుడు నీ వయసు 20. హలో, పోలీస్ స్టేషన్ అండి. మా ఆవిడ చంపేసింది, వచ్చి తీసుకెళ్ళండి. అయ్యో, ఇందులో మా ఆయనకు కూడా సంబంధం ఉందండి.
ఎలా ఉంది? చాలా బాగుంది. వెరీ గుడ్. రోజా గారు సూపర్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా, పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. అంటే మరి అన్ని రివర్స్ అవుతాయి. ఏ అన్నా, పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నావు ఏంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో, నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 తమ్మి. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.